హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 10th అర్హతతో పర్మనెంట్ ప్రభుత్వ గ్రూప్ సి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి చాలా మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 30,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. దానికంటే ముందు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 34,000కి పైగా మెంబర్స్ అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇది మనకి ఇండియా పోస్ట్కి సంబంధించి అఫీషియల్ కెరీర్ సైట్, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ సెక్షన్లో మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో మనకి జెన్యూన్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో తప్పనిసరిగా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సాలరీ విషయానికి వచ్చినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 2 ప్రకారం 19,900తో పాటు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని మనకి హ్యాండ్కి వచ్చే సాలరీ వచ్చేసరికి 30,000 పర్ మంత్ సాలరీ అనేది మనకి సాలరీ అయితే వస్తుంది. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళైతే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఓబీసీ అభ్యర్థులైతే 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి నోటిఫికేషన్లో సెకండ్ పేజీలో అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఈ పేజ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించాల్సి అయితే ఉంటుంది. దాని మీద సెల్ఫ్ అటెస్ట్ మీరు ఫోటోగ్రాఫ్ మీద కొంచెం అప్లికేషన్ ఫామ్ మీద ఫోటోగ్రాఫ్ మీద వచ్చే విధంగా ఆ విధంగా క్రాస్గా సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు సిగ్నేచర్ అనేది పెట్టిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, అలాగే మీ ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, అలాగే ఈమెయిల్ ఐడి, నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. డేట్, మంత్, ఇయర్, అలాగే ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇన్ వర్డ్స్ రూపంలో మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అలాగే మీరు ఒకవేళ ఓబీసీ అనేట్లయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఆర్ యూ ఏ మెంబర్ ఆఫ్ అన్రిజర్వ్డ్ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ? ఇఫ్ ఎస్, క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. సో మీరు ఒకవేళ ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయినట్లయితే సో మీరు ఓబీసీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇది 10th అవసరం మనకు అవసరం లేదు. ఇది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క 10th అయితే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డీటెయిల్స్ ఆఫ్ 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు 10th క్లాస్కి సంబంధించి ఏ స్కూల్లో చదివారు, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, ఆ యొక్క నేమ్ ఆఫ్ యూనివర్సిటీ అంటే ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది మీరు మెన్షన్ చేయాలి. సో ఆ విధంగా డీటెయిల్స్ అనేది ఇచ్చేసిన తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది డెఫినెట్గా అయితే ఉండాలి. హెచ్ఎంవి అలాగే ఎల్ఎంవి లైసెన్స్కి సంబంధించి ఆ యొక్క లైసెన్స్ అనేది ఎప్పుడు ఇష్యూ అయింది, ఆ యొక్క వ్యాలిడిటీ అనేది ఎప్పటి వరకు ఉంది, ఆ డేట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ హెచ్ఎంవి లైసెన్స్కి హెచ్ఎంవి డ్రైవింగ్కి సంబంధించి అంటే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్స్పీరియన్స్ ఉందో ఆ డీటెయిల్స్ని కూడా మీరు మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు హోమ్ గార్డ్ సర్వీస్ కనుక చేసినట్లయితే అది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకుంటే ఇది నార్మల్గా వదిలేసేయచ్చు. నెక్స్ట్ మనకి ఫైనల్గా మీరు ఇక్కడ సిగ్నేచర్ చేసేసి మీరు ఏ రోజు అప్లై చేస్తున్నారో ఆ డేట్ అలాగే ప్లేస్ అనేది మీరు మెన్షన్ చేసేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ ఎన్వెలప్ అని చెప్పేసి ఇచ్చారు. ఎన్వెలప్ కవర్ మీద మీరు ఈ విధంగా అయితే మీరు మెన్షన్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్
డ్రైవర్ స్టాఫ్ కార్ డ్రైవర్ రిక్రూట్మెంట్ ఎట్ ఎంఎంఎస్ బెంగళూరు అని చెప్పేసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఎన్వెలప్ కవర్ మీద రాయాలి. ఇక్కడ 2 అడ్రస్ మెన్షన్ చేయాలి. ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి, హౌస్ నెంబర్తో సహా. అలాగే పిన్ కోడ్, వీలైతే మొబైల్ నెంబర్ కూడా రాయండి. ఈ విధంగా మనకు ఈ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ఎన్వెలప్ కవర్ మీద ఈ అడ్రస్ అనేది రాసేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ అంతా కూడా కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మనము ఏ డాక్యుమెంట్స్ని పంపాలో నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ మీద మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి కానీ లేదంటే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే సిగ్నేచర్ అనేది చేస్తే సరిపోతుంది. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు 10th క్లాస్ మెమో జిరాక్స్ కాపీస్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ ఫామ్తో అటాచ్ అయితే చేయాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 2 copies of recent passport photograph self attested by candidate. One should be pasted in the application form and other should be attached with the application form అని చెప్పేసి చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటోగ్రాఫ్ అనేది అతికించి అప్లికేషన్ ఫామ్కి ఇంకోటి మీరు నార్మల్గా పించెస్ అయితే పెట్టండి. 2 ఫోటోగ్రాఫ్స్ని అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఎక్స్ట్రాగా అయితే పంపాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది చేయాలని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి వాటిని ఎన్వెలప్ కవర్ ఉంటుంది కదా, ఆ యొక్క పోస్టల్కి సంబంధించి ఎన్వెలప్ కవర్లు మీరు పెట్టేసి ఆ డీటెయిల్స్ ఎన్వెలప్ కవర్ మీద నేను ఏదైతే మెన్షన్ చేస్తానో ఆ యొక్క అడ్రస్ డీటెయిల్స్ 2 అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ డీటెయిల్స్ అని ఫిల్ చేసేసి ఆ యొక్క అడ్రస్కి అయితే మనం ఇక్కడ నేను ఏదైతే అడ్రస్ చెప్తానో ఆ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక చూసినట్లయితే ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు 560001 ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 26th సెప్టెంబర్ వరకు టైం అనేది ఉంది. మీరు కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మాత్రమే అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటు మనకి అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు డెఫినెట్గా ఎల్ఎంవి లైసెన్స్ అంటే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి, అలాగే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అంటే చిన్న చిన్న మైనర్ డిఫెక్ట్స్ ఏవైతే వస్తాయో వెహికల్కి సంబంధించి వాటిని సాల్వ్ చేసేటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పి చెప్తున్నారు. అలాగే మీకు హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్లో అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఒక వేకెన్సీస్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి అభ్యర్థులలో అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి సంబంధించి మీకు డ్రైవింగ్ టెస్ట్ అనేది నిర్వహించి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తామని చెప్పేసి ఇచ్చారు. మీకు డ్రైవింగ్ టెస్ట్తో పాటు థియరీ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే వెహికల్కి సంబంధించి మైనర్ డిఫెక్ట్స్ అనేవి ఎలా సాల్వ్ చేయగలుగుతారో మోటార్ మెకానిజంకి సంబంధించి కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఆ యొక్క ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అన్నిటికీ సంబంధించి సపరేట్గా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మేము ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. వేకెన్సీస్ డీటెయిల్స్ ఒకసారి పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 19 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీలో 7, AWS 2, SC 4, ST 1, OBC 5, ఈవెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా 2 వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఇక గ్రూప్ సి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఆ యొక్క నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్లో మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్కి మిగతా ఫామ్స్ అన్ని కూడా అటాచ్ చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసేయండి. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ను సరే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. డెఫినెట్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.